హలో హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ నా అన్వేషణ ఇంకా మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా $1 ఈక్వల్ టు 90 రూపీస్ అయిందని వీడియోస్ చేస్తున్నారు. చాలా వరకు వాళ్ళకి తెలిసి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ట్రావెలింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే మన రూపీ ఎలా డిప్రిషియేట్ అయిందో ఈ ఇయర్లో డాలర్ కూడా 7% డిప్రిషియేట్ అయింది. ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడో అప్పుడు డాలర్ ఇండెక్స్ వచ్చేసి 108 ఉంది టు 109 ఉంది. బట్ ఈరోజు అది 98-99 ఉంది. అంటే 7-8% డిప్రిషియేట్ అయింది డాలర్. యాక్చువల్గా అదే డాలర్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మన రూపీ ఈరోజు 96-97 మధ్యలో ఉండాలి. బట్ డాలర్ డిప్రిషియేషన్ వల్ల అది మనకు కొంచెం ప్లస్ అయింది. బట్ ఇప్పుడు డాలర్ వీక్ అయింది. బట్ ఏ ఏ కరెన్సీ స్ట్రాంగ్ అయింది అనుకుంటున్నారు? యూరో స్ట్రాంగ్ అయింది. యూరో 10% అప్రిషియేట్ అయింది ఈ ఇయర్లో. ఇంతకు ముందు ఎక్కువ ఫారెన్ రిజర్వ్స్ అండ్ ట్రేడ్ డాలర్స్లోనే జరిగాయి, 70-80%. అండ్ 20-30% కమ్యూడిటీస్ లైక్ గోల్డ్, సిల్వర్ ఇవి ఉండేవి. బట్ ఇప్పుడు అందరూ డాలర్ని తగ్గించుకొని యూరోస్ని పెంచుకున్నారు. సో దానివల్ల డాలర్స్కి డిమాండ్ తగ్గింది ప్రపంచంలో. బట్ మన రూపీ ఎందుకు డాలర్ ఇండెక్స్ ఫాల్ అయినా మన రూపీ ఇంకా ఫాల్ అయింది అంటే, గత 6 మంత్స్ ముందు ఏఐ బూమ్ అనేది చాలా ఇన్వెస్టర్స్కి చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఆ అట్రాక్టివ్నెస్ వల్ల ఇండియాలో ఉన్న వాళ్ళ స్టాక్స్ని అమ్మేసి యూఎస్లో ఉన్న ఏఐ స్టాక్స్ని కొన్నారు. దానివల్ల వాళ్ళు ప్రాఫిట్ పొందారు. అండ్ అనదర్ విషయం, వాళ్ళు రూపీస్ నుంచి డాలర్స్ కన్వర్ట్ చేయడం వల్ల కూడా కొంచెం ప్రాఫిట్ పొందారు. బట్ ఇంకో రీజన్స్ ఏంటంటే, టారిఫ్స్ వచ్చినప్పుడు, అన్సర్టినిటీ ఉన్నప్పుడు ఏ ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా డాలర్స్లో పెట్టుకోవాలనుకుంటారు. ఎందుకంటే కమింగ్ డేస్లో ఏ కంట్రీలో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తే ఆ కంట్రీలో పెట్టుకోవడం వల్ల. అండ్ ఇంకో అక్టోబర్ డేటా ప్రకారం మనం ట్రేడ్ డెఫిసిట్ ఉన్నాం. అంటే 50 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నాం. అంటే మనం ఎక్స్పోర్ట్స్ చేసేదానికన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్స్లో కూడా ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉంది. అండ్ కొంచెం మన రూపీ ఈ మాత్రం స్ట్రాంగ్గా ఉండడానికి నేను క్రెడిట్ మాత్రం మన ఫారెన్లలో జాబులు చేసే స్టూడెంట్స్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, H1B హోల్డర్స్ కానీ వాళ్ళు పంపించే అమౌంట్ నియర్లీ 30% ఉంది. సో దానివల్ల మన రూపీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ప్లీజ్ మీరందరికీ వాళ్ళ కోసం కామెంట్ చేయండి, ఎవరైతే ఇండియాకి అమౌంట్ సెండ్ చేస్తున్నారో వాళ్ళకి. అండ్ ఇంకా మీకు ఇది క్లారిటీ వచ్చిందనుకుంటా. సో ఇది బట్ కమింగ్ ఇయర్స్లో ఇండియా బాగా గ్రో అవుతుంది. ఎప్పుడైతే అన్సర్టనిటీ, ఈ టారిఫ్స్ 50% టారిఫ్ ఇండియా మీద వెళ్తుందో మన రూపీ కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. అండ్ డాలర్ ఇండెక్స్ మీకు తెలియకపోతే మీరు గూగుల్లో కొట్టి చూడండి, మీకు కనిపిస్తుంది. ప్లీజ్ ఫాలో అవర్ TBNS అండ్ నా అన్వేషణ కామెంట్ చేయమని చెప్తున్నాను. ఇది వీడియో నచ్చితే థ్యాంక్ యూ.